కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కన్నేపల్లి గేట్లు ఎత్తితే రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం స్పందించకపోతే 60,000 మందితో కన్నేపల్లి పంప్ హౌస్ ను తామే తెరుస్తామని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టులను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ఏ అన్నారు. కాళేశ్వరం కట్టింది, కూలింది బీఆర్ఎస్ పాలనలోనే అని ఎద్దేవా చేశారు ఆయన. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందుకు నుంచే 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. నువ్వు దాని ముట్టకు మేడిగడ్డను, సరే నీకు ఇష్టం లేదు, మాకు అర్థమైంది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇళ్ళకి వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఎంత అద్భుతం చేయొచ్చు అంటే ఈరోజు ఇక్కడ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తే ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, చివరి మడి దాకా కింద కోదాడ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. హైదరాబాద్ తాగునీటితో సహా పాత 7 జిల్లాలకు ఇవాళ ఇక్కడ నుంచి సౌలతుంది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ ట్యాక్స్ పేయర్స్ పని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1.81 lakh crores. దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డీఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపను ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.